రాజంపేటను జిల్లా కేంద్రం చేయలేని పక్షంలో తమను తిరుపతిలో చేర్చారని కోరామని ప్రజల ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారని కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి అన్నారు. అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. కోడూరును పారిశ్రామికంగాను డెవలప్ చేస్తామంటున్న రూపానందరెడ్డితో మా కడప ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫేస్ టు ఫేస్. విడిపడి ఇప్పుడు తిరుపతి జిల్లాలో చెందినటువంటి రైల్వే కోడూరులో అభివృద్ధి పనులకు సంబంధించి వేగవంతం చేసేందుకు, తర్వాత అట్లాగే సంక్షేమ కార్యక్రమాలను ముందుకు నడిపించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు ఏదైతే రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి గారు మనతో ఇవాళ ఉన్నారు. సార్ చెప్పండి, రైల్వే కోడూరు ఒక అన్నమయ్య జిల్లా నుంచి కొత్తగా విడిపడి తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఒక అభివృద్ధి పరంగా ఒక రకమైన మంచి పొజిషన్లకు వెళ్తామని ప్రజలకు ఆకాంక్షిస్తున్నారు. దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళిపోతున్నారు? ముందుగా తిరుపతి జిల్లాలో కోడూరు నియోజకవర్గం కలపడం అనేది ఒక వరం లాంటిది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కోడూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కోడూరు నియోజకవర్గము తిరుపతిలో కలపడం అనేది ఒక వరం లాంటిది. ఇండస్ట్రీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీ కానీ, కాలేజీలు కానీ, ఇక తిరుమల కొండపైన ఉద్యోగాలు కానీ, అన్ని విధాల జిల్లా పరిషత్లో ఫండ్స్ కానీ, అన్ని విధాల కోడూరు నియోజకవర్గానికి మేలు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారు, మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేసింది కోడూరు ప్రజల జీవితంలో మర్చిపోలేరు. అదేవిధంగా నేను సార్కు కూడా చెప్పడం జరిగింది. మనం పోయినప్పుడు, సార్ కోడూరు ప్రజలందరూ మీ కృతజ్ఞత తెలుపని నన్ను పంపించారు. చాలా సంతోషం సార్, తిరుపతి జిల్లాలో మీకు అంతా మంచి జరుగుతుంది రూపానందని కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మాకు ఇది 175 నియోజకవర్గాల్లో కోడూరు నియోజకవర్గం జరిగినంత మేలు ఏ నియోజకవర్గానికి జరగలేదని, అది ముఖ్యమంత్రి ఆశీస్సుతో జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే అన్నమయ్య జిల్లా నుంచి స్వరూపం మారుతూ మీరు తిరుపతిలోకి వెళ్ళారు, కేవలం మీరు పెట్టిన ప్రపోజల్ వల్లే అన్నమయ్య జిల్లా స్వరూపం మారిపోయిందన్న కామెంట్ ఉంది. దానికి మీరేమంటారు? లేదు, మేము మొట్టమొదట రాజంపేట జిల్లా చేయమని సార్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బద్వేలు కలుపుకొని రాజంపేట జిల్లా చేయండి సార్. లాస్ట్ టైమే ఒక పొరపాటు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన దానివల్ల రాయచోట్ల పెట్టడం జరిగింది. మాకు ఇది సెంటర్గా ఉంటుంది, రాజంపేట జిల్లా చేయమని చెప్పి అడగడం జరిగింది. రాజంపేట జిల్లా చేయని పక్షంలో మా రైల్వే కోడూరుని తిరుపతిలో చేయండి సార్ అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దేవుని దయ వల్ల, కమిటీ సభ్యుల దయ వల్ల, మన ముఖ్యమంత్రి దయ వల్ల తిరుపతిలో జాయిన్ చేయడం జరిగింది కోడూరు నియోజకవర్గాన్ని. ఇది చాలా ప్రజలు సంతోషపడుతున్నారు ఈ సందర్భంగా. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే మీరు 2వ స్థానం ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు? ప్రతి ఇంటికి మీరే గడపకు వెళ్ళి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం ఒక రాష్ట్రంలో మీ దగ్గర జరుగుతుంది. ఎట్లా ఏమంటారు? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అనేది మన రాష్ట్రంలో రైల్వే కోడూరులో మొట్టమొదటి స్థానంలో ఉంది. అది మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆశీస్సులతోటి ఉంది. మేమేమనుకున్నామంటే, అందరూ ఏం చేస్తారంటే మన ఆఫీస్కి పిలిపించి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మనము వాళ్ళ ఇంటికి పోయి ఆ గ్రామంలో ఉండే పెద్ద మనుషులని పిలిచి వాళ్ళకు మనం పోయి చెక్కులు ఇస్తే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది, మనకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో, వాళ్ళకు కూడా సాటిస్ఫై అవుతారనే ఉద్దేశంతో ఈ కాన్సెప్టు మొట్టమొదట రైల్వే కోడూరులో చేయడం జరిగింది. అది సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. ఎట్టు ఇస్తున్నాం సార్ అంటే, భలే మంచి కాన్సెప్ట్ రూపొందని శభాషని మెచ్చుకోవడం జరిగింది. ఇది ఒక ప్రజలకు మన సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఇద్దరు మనుషులు పెట్టాం, అక్కడ విజయవాడలో మనుషులు పెట్టేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎక్కువ కోడూరు నియోజకవర్గానికి రావడానికి కారణమైంది. కోడూరు నియోజకవర్గంలో పరిష్కారంగానే విషయాలు ఏమన్నా పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు? ఇప్పుడు చాలా రోడ్ల విషయం పరిష్కారం కాలేదు, అన్నీ పరిష్కారం అయినాయి. 150 కోట్ల వరకు దాదాపు వర్క్ కంప్లీట్ చేసినాము. ఇంకా ఇప్పుడు 40-50 కోట్ల వర్కులు ఉన్నాయి, చేస్తున్నాము. కోడూరుకి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆ రోజు మాట ఇచ్చారు, ఈరోజు కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న ఒక 30 crores అది కూడా వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కోడూరు నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మన ప్రజల ఆశీస్సులతోటి 20 years తర్వాత గెలిపించడం జరిగింది. మన సాయశక్తులు ఎంత చేసినా ప్రజలకు తక్కువే. ఇది విధంగా ఖచ్చితంగా మా సాయశక్తుల కోడూరు మంచి పొజిషన్లు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. 20 సంవత్సరాల తర్వాత కోడూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, రైల్వే కోడూరు.